వచ్చింది పురుష్. సార్ సారీ సార్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రిషి, ఎందుకంత రెస్ట్ చేశా? వేరే దారుందా? దాట్స్ ద స్పిరిట్ ఆఫ్ అ డాక్టర్. ఆ రోజు మా లైఫ్లో అంత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగిందన్న విషయం ఎవరు గుర్తించుకోలేదు. సార్, బాబు నిద్ర లేచాడు. నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్. నైస్ నేమ్. మామా, నేను చాక్లెట్స్ తినొచ్చా? ఇక్కడ దొరకవుగా. నాన్నకు తెలియకుండా దాచేసా. ఆ క్షణం నాకు తెలీదు నా లైఫ్లో అతను గొప్ప రోల్ ప్లే చేయబోతున్నాడని. నువ్వు చేసిన తప్ప నీకు తెలుసా? మీ దృష్టిలో అంటే నీ దృష్టిలో కాదా? కాదు. ఫైనల్ ఇయర్ మెడికో అయ్యుండి లైసెన్స్ లేకుండా వైద్యం చేయడం, మెడికల్ ఆఫీసర్ లేకుండా నీ అంతట నువ్వే పేషెంట్ ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం, ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలియకుండా వాటన్నిటిని వాడేయడం, ఇవన్నీ తప్పు కదా? కాదు. మీరన్న ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలియదన్న మాట తప్పు. ఫైనల్ ఇయర్ వచ్చాక మాకు తెలియకపోతే అది మా తప్పు కాదు, మీది. సో యూ థింక్ యూ కెన్ హీల్ పీపుల్? అబ్సల్యూట్లీ. ఓకే. ఓకే, ఇది మీకు ప్రాజెక్ట్ అసైన్మెంట్గా ఇస్తున్నాం. 1 రోజుల లోపల కేసు మొత్తం స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలి. మేమంటే మేమిద్దరం కాదు, 20 మంది. ఎ ప్యానల్ ఆఫ్ 20 కార్డియాలజిస్ట్ ఆల్ అక్రాస్ ఇండియా. మా అందరినీ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. అలా సాటిస్ఫై చేయగలిగితే యూ డోంట్ హ్యావ్ ఎ కేస్. చేయలేకపోతే నువ్వు మెడిసిన్ ఇంకో ఇయర్ కంటిన్యూ చేయాలి. యూ గేమ్? వీళ్ళంతా నేను భయపడుతున్నాను అనుకుంటున్నారు, కానీ నేను ఆలోచిస్తున్నది కాదు కార్తిక్ 1 రోజులు బతుకుతాడా అని. నీకు ఇంకో చాయిస్. సారీ చెప్తున్నట్టు రాసిస్తే మొదటి తప్పు కింద ట్రీట్ చేసి వదిలేస్తాం. రిషి, say sorry. Rishi, come on. Say sorry to him. నో పూజ, అతన్ని డిసైడ్ చేసుకొని. నేను ఒప్పుకుంటున్నాను. Thank God. లైఫ్లో ఎప్పుడు నేను ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను, బట్ నాట్ ఇన్ అ మంత్. 1 వీక్. ప్లీజ్ మేక్ యూర్ ప్రిపరేషన్స్. రిషి, ఏ ఏమనుకున్నావు? నువ్వేనో దురుంకానా? ఈ ప్యానల్ ఒప్పించడం అంత ఈజీ కాదు. ఇంతవరకు 35 ఇయరింగ్స్ అయినాయి. ఎక్కడో చోటు మొదలవ్వాలి పూజ. ఎందుకు ఇంత పంతం మీ కేసు అంటే? దిస్ ఇస్ మై ఫస్ట్ కేస్. కాలేజ్ మొదటి రోజు డీనేమని అడగొడుతుందా? ఒకటే గోల్, హీల్ ద పేషెంట్. నా పేషెంట్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి నా ప్రయత్నం అంతా చేస్తాను. నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను. ఎస్ డాక్టర్. ఓకే, షూర్, ఐల్ టాక్ టు యు టుమారో. థ్యాంక్స్. So you decided to prepare the case. యా. వాళ్ళు కన్విన్స్ కాకపోతే? నేను ప్యానల్ గురించి వరి అవటం లేదు పూజ. ఐమ్ వరీడ్ అబౌట్ కార్తిక్. హీస్ మై పేషెంట్ అండ్ ఐ హ్యావ్ టు హెల్ప్ హిమ్. And I have to help you. థ్యాంక్స్. కార్తిక్, కార్తిక్.
సో వాట్ యూ సజెస్ట్? ది ఓన్లీ సొల్యూషన్ ఇస్ అ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ట్రాన్స్ప్లాంటేషనా? పసిపిల్లవాడికి హీస్ జస్ట్ 7. అబ్సల్యూట్లీ. ఆర్ యూ ష్యూర్? నీ కెరియర్ రిస్క్ లో ఉంది. ఐ అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్. Yes, he's right. Rishi, you done it, man. Oh, Thanks. really, I can't believe this. Oh my God, I'm so happy for you. పూజారా It was a team effort. Rishi, Rishi. రిషి రిషి ఎక్కడికి? రిషి మెడికల్స్గా మేము చేసింది వాళ్ళకి గొప్పగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు డాక్టర్స్గా చేయాల్సింది చాలా ఉంది. ఈ క్షణం మెడికో డాక్టర్ అయ్యే క్షణం, మేకింగ్ ఆ ఫస్ట్ మూవ్ టు సర్వ్ హ్యుమానిటీ. ఇదో అద్భుతమైన క్షణం. ఆ క్షణాన్ని ఆస్వాదించడంలో ఎవరు ఆలస్యం చేయలేదు. రిషి ఇదే కదా మనం కోరుకుంది. యా, సో హౌ ఆర్ యూ ఫీలింగ్ డాక్టర్ రిషి టుడే? నాట్ టు వెల్ డాక్టర్. రిషి 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 what happened to you, రిషి 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 ఏమైంది రిషి రిషి రిషి? ఏం లేదు, స్ట్రెయిన్ అంతే. 2 రోజులు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత నీ పేషెంట్స్ ని చూసుకోవచ్చు. You look normal today. Good. అవును మరి, 40 గంటలు నిద్రపోయాడు కదా. టేక్ కేర్ బేబీ. బాయ్ డాక్టర్. bye. సీ యూ. ఏంటి 2 రోజులు స్పృహలో లేనా? అవును, మేమే సజెషన్ ఇచ్చాం. లేకపోతే మాట వినోగా. ఎందుకైనా మంచిది ఎంఆర్ఐ చేద్దాం. This is what I'm worried about. బయాప్సీ? Yes. బయాప్సీ తీసుకున్నారు. రిజల్ట్ రావడానికి 1 వీక్ అన్నారు. ఈ వారం రోజులు కార్తీక్ మీద కాన్సన్ట్రేట్ చేసి అనుకున్నాను. కార్తీక్ మేము అనుకున్న దానికన్నా రాక్షసుడిని మాకు త్వరలోనే అర్థమైంది. అందరిని ఏడిపించే పురుష్ గాడినే వాడు టార్గెట్ చేశాడు. చాక్లెట్ థెరపీ. చాక్లెట్స్లో ఉన్న ఫ్లావెనాయిడ్స్ హార్ట్కి చాలా మంచివి. అందుకే వాడికి చాక్లెట్స్ అంటే ఉన్న పిచ్చిని ఎంకరేజ్ చేశాను. కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఎక్కడున్నావురా? ఏయ్, ఈ చాకోమేన్ ఏంట్రా? లాగా అలాంటి చాక్లెట్ పూసుకుంటాడు చూడు. ఆ?
చాలా బాగుందిరా. మామ చెట్టికూర చాక్లెట్ ఎంత బాగుంది చూడు. మామ మాస్కూర చాక్లెట్ ఎంత బాగుంది చూడు. బాగుంటుందా? బాగుంటుంది. ఏ చూడు నాన్న, తినమన్నానా? కావాలా? కావాలి ఎయ్యే. రేయ్ పట్టుకుంటే పట్టుకోరా. రా 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 రా. రా 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 రా. ఫాస్ట్గా ఫాస్ట్గా. ఎందుకు మామ అంత లార్చావు? ఇది మనుషులకి ఇచ్చేది కాదు, గుర్రాలదే. ఇక్కడ ఎందుకుంది? ల్యాబ్ లో టెస్ట్ కి వెళ్తుంది. అందులో మందేముంది? మోషన్స్ కి ఇచ్చేది. దా, రాము, నేను చూపిస్తా. ఇదే ఇదే ఇదే. ఇక నువ్వు రెచ్చిపో మామ. 1 2 3 12 36 64. కంగ్రెస్ మామ, కంగ్రెస్. 100 100 100. వావ్, గుర్రాల మందు గాథ కూడా పనిచేస్తుందా మామ? అరే కార్తీక్ మాకు మరింత దగ్గరయ్యాడు, ముఖ్యంగా పూజకి. మేము ఎవరు ఊహించినంతగా నమ్మలేని విధంగా. హాయ్ బేబీ. ఓ యు సో స్వీట్. హార్ట్ బీట్ లేదేంటి? ఇప్పుడు మళ్ళీ చెక్ చేయి. ఇప్పుడుంది. ఇందాకేమైంది? నేను చూసినప్పుడు అలా అవుతుంది పూజ. వెళ్దామా? నీకు అర్థమైందా లోపల ఏం జరిగిందో? ఏంటి? అతని హార్ట్ బీట్ ఎందుకు స్కిప్ అయిందో? నీకు ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా అలాగే అయింది. ఐ థింక్ ఇక్కడ కూడా రీజన్ అదే. వాట్? యా, హీస్ గాట్ అ క్రష్ ఆన్ యూ. బేబీ క్రష్. ఓ 5-6 సంవత్సరాల పిల్లల్లో ఇది కామన్గా కనిపిస్తుంటుంది. పేరెంట్స్, టాయ్స్, పెట్స్ని చూసి సహజంగా ప్రేమ ఎలా కలుగుతుందో అమ్మాయి కూడా అంతే. రియల్లీ? హౌ స్వీట్. ఐ హావ్ 2 బాయ్‌ఫ్రెండ్స్ నౌ. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. చాక్లెట్ కన్నా ఎక్కువ ఇష్టం. ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. చేసుకుని ఆడుకుందాం. హా? బటర్ఫ్లైస్ పట్టుకొని వచ్చా నీకు? రోజు 100 బటర్ఫ్లైస్ పట్టుకొని ఇస్తా. ఇంకా బెలూన్స్ ఊతుకుందాం. నా హోంవర్క్ నువ్వు చేయి, నీ పేషెంట్స్ నేను చూస్తా. నాకు 12 మంది తమ్ముళ్ళు కావాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. తమ్ముళ్ళా? అవును, మనకు పుడతారు కదా. మరి నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి కదా. నేను పెద్దాక విద్య అప్పుడు చేసుకుందాం. ఏంటి వెళ్ళిపోతున్నావు అప్పుడే? అవును, మరి పేషెంట్స్ ని చూడాలి కదా బేబీ. బై, టేక్ కేర్. వెయిట్ ఫర్ మీ పూజ. వెయిట్ ఫర్ మీ. Wait for him, Pooja. Please wait for him, Pooja. Wait for him, Pooja. Pooja, please wait for him, Pooja. ఎందుకు ఎందుకు వెయిట్ చేయాలి? వచ్చాగోమన్ నేనని కింది వాళ్ళు రావాలి. చాక్లెట్స్ కంపెనీ అన్ని నావే కావాలి. నేను స్వీట్ హాట్ మిక్స్లే, నువ్వు నా స్వీట్ బాక్స్లే. వెయిట్ ఫర్ మీ పూజా. ఎగరాలిక నీలాగా మారాలి మేమేక పాలారని పసివాడివో మారాలు చేసేటి మారాజు. ఏ మాయ చేసావు మముని. నేను సీనియర్స్ని చాలామంది కలిశాను. ట్రాన్స్ప్లాంటేషన్ గురించి రీసెర్చ్ చేశాను. హార్ట్ అవైలబిలిటీ కోసం అన్ని చోట్ల వెతికాను. ఈవెన్ ఫారిన్ సర్జన్స్తో మాట్లాడాను. ఎక్కడా దొరకలేదు. కార్తిక్ని తలుచుకున్నప్పుడల్లా తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్. Come on, కార్తిక్. Good boy. ఏంటి అప్పుడే అలసిపోయావా? కమ్ ఆన్ ఫైట్, బీ పాజిటివ్. బీ పాజిటివ్, అది నా బ్లడ్ గ్రూప్. నేనంటే చాలా పోకిరి, మాటలతోనే మీకు కిరికిరి.
తెంపేస్తా మీ వీణ తీగలే చూపిస్తా మీకు చుక్కలే సంథింగ్ స్పెషల్ నేనులే నాకేమో స్పెషల్ నువ్వులే వెయిట్ ఫర్ మీ పూజా I'll wait for him, Rishi. But Karthik will wait for me. Please do something before he dies. Please do something. Oh my god, have to go. I have a surgery. ఎవరితో? లక్ష్మీపతి. నువ్వు వస్తానన్నావా ఆయన రమ్మన్నాడా? ఆయనే రమ్మన్నారు. Why? ఏం లేదు. గో హెడ్. Bye. ఫెంటాస్టిక్ బాడీ. పూజ, నిన్ను ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను. ఇట్ టుక్ మీ సమ్ టైమ్. పూజ, సాయంత్రం క్వార్టర్స్కి రా. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యర్ కెరియర్. Hey, what are you doing? ఎందుకు కొట్టానో నీకు తెలుసు. ఎవరికి చెప్పుకో, నీకే నష్టం. I will see your end. వెయిట్ చేస్తా. ఎందుకు అనవసరంగా ఆడుతూ పెట్టుకుంటావు? బ్లడ్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సర్జన్స్ అసోసియేషన్ మ్యాన్. అరే నువ్వేమైనా హీరోయిన్ ఫీల్ అవుతున్నారా? వాడు తలుచుకుంటే నేను ఇట్లే హాస్పిటల్ నుంచి పంపిస్తాడు. పంపుడు పగ తీరదు. ఇక్కడే ఉంచుకొని ఆడుకుంటాడు. ఆలోచించరా, ఐఏఎస్ ఆఫీసర్ కూతురు అని తెలుసు కూడా వాడు పూజాని టార్గెట్ చేశాడంటే. ఎవరు నా కూతురు టార్గెట్ చేసింది? Hey, Daddy. How are you? ఏమ్మా అంతా ఓకేనా? యా, ఇప్పుడు దాకా మొదలైంది మెలో డ్రామా. సారీ చెప్పానని చెప్పు. విన్నానని చెప్పు. ఏంటి కాళ్ళు పట్టుకుంటే కానీ క్షమించడా? పట్టుకున్నా క్షమించని చెప్పు. ఎందుకంత పొగరు? ఏం చూసుకుని? కాలేజ్ రికార్డ్స్ లో నా బయోడేటా ఉంది, వెళ్ళి చూసుకోమను. భగవంతుడా ఎక్కడున్నావయ్యా? నా రూమ్లో దేవుడి ఫొటోస్ కోసం వెతికిందామే, ఎక్కడ దొరకలేదు. మనం ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం. ఏదో మాట్లాడడానికి వచ్చి ఉంటారు కదా. పూజని పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చాను. ఇంత దూరం రావడం ఎందుకు? ఫోన్ చేసి అడుగుంటే చెప్పేవాడిని కదా. ఎస్. భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆమెకు అంతా రామమయం. మనమంతా ఎమోషన్స్కి లొంగిపోయేవాళ్ళమే. ఒకప్పుడు నేను నిన్ను హేట్ చేసేవాడిని. ఇప్పుడు కూడా చేస్తున్నారు. తగ్గింది. ఇంతకుముందు నా కూతురు మీద ఉన్న ప్రేమని నీ మీద ఉన్న ద్వేషం డామినేట్ చేసేది. ఇప్పుడు మారింది. నువ్వు భోంచేయట్లేదేంటమ్మా? షీస్ బిజీ. ఇక్కడున్నారా? మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలనుకున్నాను. ఏమిటి బాబు అది? నాకు పేరెంట్స్ లేరు. సో మా పుట్టబోయే పిల్లలకి మీ ఇంటి పేరు ఇస్తారా? ఆ ఒక్క మాటతో ఆయనకి నా మీద ఉన్న ద్వేషం పూర్తిగా పోయింది. ఏమై నేను చెప్పలా? ఈజ్ ఎ జమ్. నిన్ను కన్నవాళ్ళు ఎవరో గాని గొప్పవాళ్ళే ఉంటారు బాబు. మరి ఎల్లుండి పెట్టుకుందామా?
ఏంటది? ఎంగేజ్మెంట్ బాబు. మొన్న జరిగిందిగా. నో నో నో, ఐ మీన్ నిన్న ఆ రోజు కనీసం ఎవరికి పరిచయం కూడా చేయలేదు అల్లుడు గారు. ఓకే, మరైతే మేము బయలుదేరుతాం బాబు. అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలిగా. వస్తాం బాబు. మీరంతా ఎంగేజ్మెంట్ కి తప్పకుండా రావాలి. ఎల్లుండి ఏమి పని పెట్టుకోకండి. ఏ పోనీటేల్ నువ్వు కూడా. ఓకే అంకుల్. వస్తాం అల్లుడు గారు. ఓకే సార్. వస్తాను వస్తాం బాబు. నమస్కారం అండి. హే కంగ్రాట్స్ మ్యాన్. కార్తిక్కి అప్పుడు చెప్పకండి, ఎలా రియాక్ట్ అవుతాడు. అరే ఫేస్బుక్ లో పెట్టేశానే. వెయిట్ చేశాను, ప్రామిస్ చేసావు, మోసం చేశారు ఇద్దరు. లేదురా, నువ్వు పరిచయం కాకముందే సెటిల్ అయింది. మరి వెయిట్ చేస్తానని ఎందుకు చెప్పావు? నువ్వు మామ హెల్ప్ చేస్తానని ఎగ్రేసుకొని పోయావు. ఇది కూడా మిగల్చావా నాకు? హట్! నాతో మాట్లాడకండి ఇద్దరు. నా చాక్లెట్ నాకు ఇచ్చేయ్. నువ్వు పూజని తీసుకోపా. చూసిన తర్వాత పో. పూజ వెళ్దామా? అనుకున్న దానికన్నా ఈజీగా తీసుకున్నందుకు ఊపిరి పీల్చుకున్నాం, కానీ పురుష్ గాడికి అటాక్ తప్పలేదు. అరే కార్తీక్ బలిసిందారా? హెల్మెట్ పెట్టి ఉన్నా కదా మామ, ఎట్లా గుర్తుపట్టావు? మామ ఈ షర్ట్ ఎంత? 600 రా. 300కి కొత్త షర్ట్ వస్తుంది కదా మామ. రేయ్ జహాబనా తుసి గ్రేట్ హో. నీకేం కావాలో చెప్పురా, చాక్లెట్లు అంటే ఇస్తగా. వాడి వాయింపు తట్టుకోలేక చివరికి కాళ్ళ బేరంకి వచ్చేసాడు. అరే మాట్లాడకుండా పోతావేంద్రా? అరే కార్తీక్ నా మాట ఏంట్రా? అరే ఉల్కో పల్కవేంద్రా? నీకేం కావాలో చెప్పురా. అబ్బా నీతో సావచ్చిందిరా భయ్. ఏం కావాలో చెప్పు. ఈ మస్కర పని ఏంద్రా? మాట్లాడేంద్రా గట్లా అనుకున్నావు? ఏం కావాలో చెప్పు. కార్తీక్ 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 ఏ కార్తీక్ ఏ కార్తీక్. మళ్ళీ రెగ్యులేటరీస్ వచ్చినారా? భయమే శాన్ అని పిలిచిన. హలో డాక్టర్ రిషి, పేషెంట్ వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు? ఎవరా సరే మెడిసిన్స్? నేనే. సో ఇర్రెగ్యులారిటీస్ రావా మరి? యు నో దిస్ ఇస్ నాట్ ద ట్రీట్మెంట్ ఐమ్ గివింగ్. తెలుసు డాక్టర్ రిషి, మీరిస్తున్న చాక్లెట్ థెరపీ గురించి నాకు తెలుసు. అందుకే అప్పుడప్పుడు మందులు కూడా ఇద్దామని. 250 mg 4 doses in 3 hours? Are you crazy? Hold your tongue. Don't you know who you're talking to? అది కాదు ముఖ్యం, మీరు చేసింది తప్పు. ఏమవుతుందా మెడిసిన్స్ ఇస్తే?